BSc ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. ఈరోజు ఎన్నికలైన తర్వాత మొట్టమొదటిసారిగా మా గ్రామానికి వచ్చి ఈరోజు మా గ్రామ దేవత అసిరి తల్లి ఆ రోజు ఎన్నికల ముందు ఏదైతే మేము అమ్మవారికి మళ్ళీ ఎన్నికలైన తర్వాత విజయం సాధించిన తర్వాత తన ఆశీర్వాదంతో గెలిచాం. మళ్ళీ మా కోరికలు మన్నించి ఈ గ్రామంతో పాటుగా ఈ నియోజకవర్గం అంతా కూడా రేపు నేను తలపెట్టే ప్రతి మంచి కార్యక్రమం కూడా దాంట్లో అమ్మవారి మరొక అండదండలతో ఆశీర్వాదంతో ముందుకు నేను నడిపించే విధంగా అమ్మవారిని ఆశీర్వదించమని కోరాం. తప్పనిసరిగా నియోజకవర్గంలో ఒక మార్పు కనపడాలి. నా కోరిక అది. రాష్ట్రంలో మార్పు తీసుకురావడానికి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తూ ఉంటే ఆయన అడుగుజాడల్లో, ఆయన ఆలోచన విధానంతో, ఆయన ఇచ్చినటువంటి మార్గదర్శకాలతో ఈ నియోజకవర్గంలో కూడా మరొక మార్పును తీసుకురావాలి. అది గతంలో 2014-19లో నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఎలా చేయాలని చేసి చూపించాం. రేపు కూడా ప్రజలందరి సహకారంతో, అన్ని పక్షాల సహకారంతో, అందరి ప్రధానంగా మా నాయకులు, మా కార్యకర్తలు, మా అభిమానుల సహకారంతో రేపు ఈ నియోజకవర్గంలో కూడా తప్పనిసరిగా ప్రజలకి అన్నీ మంచి జరిగే విధంగా అభివృద్ధి అంటే ఎలా ఉండాలో, సంక్షేమం ఎలా ఉండాలో, అలానే ఉపాధి అవకాశాలు పెంచేదానికి ఈరోజు నేను తీవ్రంగా కృషి చేస్తున్నాం. ఈరోజు మా అమ్మవారి సాక్షిగా మా నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రీని తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాను. ఆ అమ్మవారు కూడా నాకు నా ఆలోచనని విజయవంతం చేయడానికి అమ్మవారి ఆశీస్సులు నాకు ఉంటాయని నేను భావిస్తూ ఉన్నాను. అంటే మా గ్రామ దేవత, ఏ గ్రామానికైనా గ్రామ దేవత ఉంటుంది. ఇది మనకు కూడా ఎక్కడ పూజ చేసినా, కాశీలు పూజ చేసినా మీ గ్రామ దేవతని తలుచుకొని నమస్కారం పెట్టండి అంటారు. అంటే మనం ఎక్కడి నుంచి ప్రారంభించాలి? గ్రామ దేవత నుంచి ప్రారంభించాలి. అలాగే కన్న తల్లి ఎలాగో అలాగే ఆ గ్రామానికి ఉండే గ్రామ దేవత కూడా అంతే. ఇది నేనే కాదు, ఎవరైనా సరే, ఎక్కడున్న వాళ్ళైనా సరే. ఇవన్న మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా నారావారిపల్లి వెళ్ళి అక్కడ గ్రామ దేవతని కొలిచి ఆశీర్వాదాలు తీసుకొని వస్తాం. ఎవరైనా సరే గ్రామ దేవత నుంచి ఆశీర్వాదం పొందితే అది మనకు మానసికంగా ఎంతో బలాన్ని ఇస్తుంది, మంచి చేయడానికి మనకి దోహదపడుతుంది. గడిచిన 5 ఏళ్ళలో అసలు హిందూయిజాన్నే మట్టి కరిపించాలి, అసలు హిందూయిజం లేకుండా చేయాలని ఒక కుట్రతో పరిపాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి. హిందూ దేవాలయాలకు అనేక అపచారాలు చేశాడు. సాక్షాత్తు శ్రీరాముడు తలని తీసేస్తే కనీసం 5 సంవత్సరాలైనా సరే తీసిన వాడు మొద్దాయిని ఈరోజు కూడా తీసుకోలేకపోయాడు. అంటే జగన్మోహన్ రెడ్డి అలాగే ఒక రథాన్ని కాల్పించారు, దాని మీద చర్యలు లేవు. అలాగే విజయవాడ కనకదుర్గమ్మ, ఈ రాష్ట్రంలో సుమారు 150 ఇన్సిడెంట్స్ జరిగాయి గత 5 సంవత్సరాల్లో. హిందూ ఆచారం మీద, హిందూ సాంప్రదాయాల మీద, హిందూ ధర్మం మీద, హిందూ దేవాలయాల మీద ఎన్నో జరిగాయి. జగన్మోహన్ రెడ్డి ఒక కుట్రలో భాగం. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజలందరినీ కూడా, అలాగే ఆయన ఏ మతం మీద ఆయనకి గౌరవం లేదు, ఏ మతం మీద ఆయనకి విశ్వాసం లేదు, ఏ మతం మీద అభిమానం లేదు, ఏ మతం మీద మత సాంప్రదాయాలు గౌరవించాలన్న ఇంగితం కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు. కేవలం రాజకీయమే, ఇందులో కూడా రాజకీయంగా నేను లబ్ధి పొందాలని ఒక పక్కన ఆయన క్రిస్టియానిటీ తీసుకున్నారు. నేను సంతోషిస్తున్నాను, ఎందుకంటే ఆయనకి నచ్చిన మతం, ఆయన ఎంచుకున్న మతం. ఆయన కుటుంబ సభ్యులందరూ ఈరోజు కూడా భారతీరెడ్డి గారు ఎప్పుడైనా తిరుపతి వెళ్ళారా? దైవ దర్శనానికి ఎప్పుడైనా భారతీరెడ్డి గారు తిరుపతి వెళ్ళారా? ఎప్పుడైనా ఎందుకు వెళ్ళలేదు? కానీ ఉగాది సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తాడేపల్లి ప్యాలెస్లో 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక సెట్ వేశారు. అంటే మా వెంకటేశ్వర స్వామికి వెళ్ళి దండం పెట్టుకోవడానికి ఆవిడకి మనసు రాలా. నేను ఆవిడని తప్పు పట్టను, ఎందుకంటే ఆవిడ క్రిస్టియన్ మతం తీసుకున్నారు, అందులో ఆమె యేసుప్రభుని కొలుస్తున్నారు, సంతోషం, అలాగే ఉండాలి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి లాగా ఎక్కడికో వచ్చినప్పుడు పంచి కడతా, బొట్టు పెడతా, ప్రసాదాలు ఇస్తే పక్క నుంచి పడేస్తా, ఈ నటన కాదు ప్రజలకు కావాల్సింది. అందుకనే ప్రజలు అందుకనే అతనికి ఇవి కూడా నిన్న తెలుగుదేశం కూటమికి 164 సీట్లు రావడానికి కారణం హిందువులు కూడా భావోద్వేగాలు, హిందూ సాంప్రదాయాల్ని మంటగలిపినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపాలనే ఆలోచన కూడా నిన్న ఇమిడి ఉంది. నిన్న ఆ తీర్పులో అది కూడా ఒక భాగం. అందుకనే ఎవరైనా సరే, ఈరోజు నేను హిందువుగా ఉన్నాను,
నా హిందూ సాంప్రదాయాలను పాటిస్తాను, నా గ్రామ దేవతను పూజిస్తాను, రాముడిని పూజిస్తాను, వెంకటేశ్వర స్వామిని పూజిస్తాను, అలాగే నీ యేసు ప్రభువుని కూడా ఆరాధిస్తాను, అలాగే ఈవెన్ ఖురాన్ పాటిస్తాం. అంటే అందరూ మన సాంప్రదాయాలను మనం గౌరవించుకుంటూనే ఇతర సాంప్రదాయాలను కూడా గౌరవించాలి. ఇతర సాంప్రదాయాలు కూడా మనం వీలుంటే ఆచరిద్దాం. ఏ మతమైనా చెప్పింది ఏంటి? మనిషిలాగా బ్రతకమని. అంతేగాని జగన్మోహన్ రెడ్డి లాగా మనిషిలా ఉంటూ నటించమని కాదు. మనిషిలా ఉంటూ మరొక లోపల ఇంకొక అపరిచితుడు ఉన్నటువంటి వ్యక్తిలా బ్రతకమని కాదు. ఏ మతం కూడా అది బోధించాల. కాబట్టి అందరం కూడా ఏ మతంలో ఎవరున్నా సరే మనిషిలా బ్రతకాలి.